హాయ్ గైస్, మీరు చూస్తున్నారు కదా పిక్లో ఉన్న సోఫా మనం ఫ్రేమ్ అనేది ఎలా రెడీ చేస్తామో మీకు ఫ్రేమ్ బెల్ట్ వీడియో మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇది ఫ్రేమ్ గైస్, చూడండి చూస్తున్నారు కదా. బయట ఫ్రేమ్కి మన ఫ్రేమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది గైస్. మన ఫ్రేమ్లో వుడ్ అనేది బాగా యూజ్ చేయడం జరుగుతుంది గైస్. అది చూడండి, ఫ్రేమ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా రెడీ చేయడం జరుగుతుంది గైస్. దీనికి ఎలాస్టిక్ యూజ్ చేస్తాం గైస్. తర్వాత సైడ్స్ మొత్తం సిట్టింగ్ బ్యాక్ రెస్ట్ కూడా మొత్తం ఎలాస్టిక్ వస్తుంది గైస్. చూడండి పైన చూడండి మొత్తం దీనికి సపోర్ట్ ఇది ఇవ్వడం జరుగుతుంది గైస్. దానికి సపోర్ట్ అక్కడ వస్తుంది. ఆ సపోర్ట్ ఇవ్వకపోతే మొత్తం బెల్ట్ కొట్టినప్పటికి చూడండి ఇక్కడ నుంచి అది 4 ఇంచ్ ఫోమ్ వస్తుంది గైస్. అక్కడ మీకు అది సేమ్ దానికి కూడా ఎగ్జాక్ట్ 4 ఇంచ్ ఫోమ్ అనేది యూజ్ చేయడానికి గ్యాప్ వదిలాము గైస్ మనం. అది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఫోమ్ వస్తుంది గైస్. అక్కడ చూడండి గైస్, మొత్తం బెల్ట్ వర్క్ అంతా అయిపోయింది గైస్. చూస్తున్నారు కదా, మనం రెడ్ అండ్ గ్రీన్ బెల్ట్ యూజ్ చేయడం జరిగింది గైస్. అది ఫుల్ క్వాలిటీ ఎలాస్టిక్ వస్తుంది గైస్. అది సైడ్స్ కార్డ్బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది, ఫోమ్ వుడ్ లోపలికి వెళ్ళకుండా. చాలామంది కార్డ్బోర్డ్ యూజ్ చేయరు గైస్. కార్డ్బోర్డ్ యూజ్ చేస్తే ఫోమ్ అనేది లోపలికి వెళ్ళకుండా లైఫ్ వస్తుంది గైస్ ఫోమ్కి. చూస్తున్నారు కదా, ఎలాస్టిక్ అనేది చాలా ఎంత యూజ్ అవుతే అంత యూజ్ చేయడం మంచిది గైస్. చాలామంది 2-3 బెల్ట్లు యూజ్ చేస్తారు, దానివల్ల లైఫ్ రాదు సోఫా అనేది. ఫుల్గా రెడీ అయిపోయింది గైస్. చూడండి ఇప్పుడు సోఫా అనేది చూస్తున్నారు కదా. ఇది మనకి క్లయింట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది గైస్. చూడండి ప్యూర్ టేక్ టీపై ఒకటి ఇవ్వడం జరిగింది. మనం 2 సీటర్స్ 2 సోఫాస్ అనేది రెడీ చేయడం కూడా జరిగింది గైస్. చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గైస్. క్లయింట్ మంచి కలర్ కాంబినేషన్ ఎంచుకున్నారు. అది సిట్టింగ్కి ఏమో మనం యూజ్ చేసిన ఫోమ్ 40 డెన్సిటీ ఫోమ్ యూజ్ చేసాము. బ్యాక్ రెస్ట్ ఏమో 2 ఇంచ్ 32 డెన్సిటీ ఫోమ్ యూజ్ చేయడం జరిగింది గైస్. చూస్తున్నారు కదా, టీపైకి పైన ఏమో 10 mm గ్లాస్ యూజ్ చేయడం జరిగింది గైస్. ప్యూర్ టేక్ టీపై గైస్. అది చూస్తున్నారు కదా, లెగ్స్ ఫైబర్ లెగ్స్ యూజ్ చేయడం జరిగింది గైస్, ఎందుకంటే తడిపెట్టిన ఏం డిస్టర్బ్ లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.